రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తవ్ హరి గారు ఇచ్చేశారు. మనకు వాస్తుశాస్త్రంలో ఎటువంటి సందేహాలున్నా హరి గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే అండి. గురుగారు, ప్రతి ఇంట్లో మామూలుగా సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ కట్టుకోవాలి అంటే, మామూలుగా కొన్ని వీడియోల్లో సెప్టిక్ ట్యాంక్ అంతా ఇక్కడ ఇంట్లో కాదు ఇక్కడ రోడ్డు మీద పడేయండి అన్నట్టుగా చాలామంది విన్నాం, మనం చూసాము. అసలు వాస్తవంగా సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ కట్టుకోవాలి అన్నది మన రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు పూర్తి వివరాలు తెలియజేయండి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ వాళ్ళు అయితే అసలు సెప్టిక్ ట్యాంక్ అంటే ఏంటో కూడా తెలియదు. ఎప్పుడైతే ఇనీషియల్గా స్టార్టింగ్లో సెప్టిక్ ట్యాంక్ నాకు ఐడియా లేదు. ఇనీషియల్గా 2014-15 ఆ మూమెంట్లో నేను ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలుపెట్టానో ఆ టైంలో నాకు తెలియదు. ఎందుకంటే నేను సిటీలో పుట్టాను కాబట్టి సెప్టిక్ ట్యాంక్ గురించి అసలు ఐడియా లేదు. సో సెప్టిక్ ట్యాంక్ అంటే ఏంటి, మొట్టమొదటి ప్రశ్న వేస్తే, ఒక ఎగ్జాంపుల్లో మీరు ఒక రిమోట్ ఏరియా వెళ్ళిపోతున్నారు, లేదంటే మీ పొలం దగ్గర మీరు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఈ టాయిలెట్స్ లైన్ అంతా, స్నానాలు చేసిన వాటర్ అంతా ఎక్కడ తీసుకొచ్చి కలుపుతారు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో కలుపుతారు. మరి ఒక పల్లెటూరుకి వెళ్ళాము, లేదంటే ఎక్కడో ఒక పొలంలో ఒక ఇల్లు కట్టారు, అప్పుడు ఎక్కడ కలుపుతారు మీరు? ఎక్కడ? భూమిలోకి వెళ్ళిపోదు. భూమిలో అంటే ఎట్లా? భూమిలో కలపడం అంటే అట్లా ఓపెన్గా వదిలేస్తామా? లేదు లేదు, అంటే చాలా సిస్టమ్ ఉంటుంది. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ పేరే సెప్టిక్ ట్యాంక్. సెప్టిక్ ట్యాంక్ అంటారు దాన్ని సింపుల్గా. అయితే మనకు పల్లెటూర్లలో ఓపెన్ డ్రైనేజెస్ ఉంటాయి. ఓపెన్ డ్రైనేజెస్లో ఏంటంటే మలమూత్రాలకు మలాలు వెళ్ళకుండా దాన్ని ఒక చోట స్టోర్ చేస్తారు. ఇంకా వాటర్ కానీ దాని మీద ఎంతైతే నిండిపోతుందో వాటరు, మూత్రం పోసింది ఇదంతా బయటికి వెళ్ళిపోయేలాగా ఓపెన్ డ్రైనేజ్లో పెడతారు. ఎందుకంటే దాని అంత వాసన అవన్నీ లేకుండా చేస్తారు. సో ఇక్కడ ముందుగా సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన చిన్న వివరణ ఇచ్చేసాను. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, సెప్టిక్ ట్యాంక్ ఇంట్లో ఉండొచ్చా అనేది మీ ప్రశ్న. నేనేమో సెప్టిక్ ట్యాంక్ అసలు మన ఇంటి కాంపౌండ్లోనే ఉండొద్దు, రోడ్ మీద పడేయాలని నేను అంటాను. నా ఆన్సర్ ఇది. ఎందుకు అలా అనాల్సి వచ్చింది అని ఒక మాట చెప్తే, ఒక 4-5 ఏళ్ళ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఎవరో మీ ఇంటికి వచ్చారు. అలా వరండాలో 1 నంబరు 2 నంబరు చేశారు. ఏం చేస్తారు? ఇమ్మీడియట్లీ బెదిరిస్తారా? ఎప్పటికప్పుడు కడిగి పెట్టుకుంటారు, నీట్గా పెట్టుకుంటారు, బెదిరించారు. వాళ్ళని బెదిరించేసి, మామూలుగా అయితే వాళ్ళని బెదిరించేసి వాళ్ళని క్లీన్ చేయమని చెప్తాం. ఓకే, చెప్తారు. అయితే అదే క్లీన్ చేసి మీ కాంపౌండ్లో పడేస్తే ఒప్పుకుంటారా? అట్లా ఒప్పుకుంటారు గురుగారు? ఒప్పుకోరు. ఒక మూత్రం అయితే జస్ట్ వాటర్తో కడిగేసేసి వదిలేస్తారు. మళ్ళీ ఇట్లా చేయొద్దు అని చెప్పి బెదిరిస్తారు, అయిపోయింది, క్లియర్. మరి మీరు ప్రతిరోజు ఒక 1000 రూపాయలు సంపాదిస్తారు. ఏం చేస్తారు? తీసుకుపోయి జమ చేసుకుంటూ ఉంటారు, ప్రతిరోజు సేవింగ్ చేసుకుంటూ ఉంటారు. రైట్. నేనేమంటానంటే, ఇదే మలమూత్రాల విసర్జన చేసి ప్రతిరోజు మీ దగ్గర ఒక బావి తీసి అందులో స్టోర్ చేసుకోవాలంట. మీరేమంటారు? కరెక్టే గురుగారు. స్టోర్ చేసుకుంటారా? నేనేం చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్గా వినండి. మలమూత్రాల విసర్జన ఏదైతే ఉందో ఇది ఏ రోజుకి ఆ రోజు బయట పడేస్తాం. హైదరాబాద్ లాంటి సిటీస్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతేనే మంచిది. పల్లెటూర్లలో అయితే ఊరవతలకు వెళ్ళాలి అని చెప్పాను. అయితే ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏం చెప్తున్నానంటే, అలాంటి మలమూత్ర విసర్జన మన ఇంటి లోపల ఒక చిన్న గుంతలా కొట్టి అన్ని దాంట్లో స్టోర్ చేద్దామని అడుగు. వద్దు, చేయకూడదు. పోనీ మన కాంపౌండ్లో చేయడం కూడా మంచిదేనా? ఓ బ్యాంక్ చేయకూడదు. ఇందాక మీరు చేయొచ్చు అన్నారు, అంటే మీ కాన్సెప్ట్ అర్థం కాలేదు అక్కడ. ఇప్పుడు అర్థమైంది కదా. అయితే సెప్టిక్ ట్యాంక్ అంటే ఏంటంటే, మన ఇంట్లో 10 మంది ఉంటే ఈ 10 మందిలోని 10 మంది వాడే టాయిలెట్స్ యొక్క మలమూత్ర విసర్జన మొత్తం తీసుకొచ్చి ఒక చోట స్టోర్ చేసి దానికి ఒక మూత వేసి కప్పి పెడతాం. అది మన ఇంట్లోనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు. అది నిండే కొద్దీ దాని నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? మీరు చెప్పండి. ఉంటుంది, తప్పకుండా ఉంటుందా? రైట్. నేను ఎన్నో వీడియోస్లో ఏం చెప్పానంటే, మన కాంపౌండ్లో కూడా ఆ దరిద్రాన్ని మనం పెట్టొద్దు. అదొక బ్యాంకా? మీరేమన్నా డబ్బులు సంపాదించి బీరువాలో జమ చేసినట్టుగా మలమూత్రాలను మీ ఇంట్లో జమ చేసుకుంటున్నారా అని మాట్లాడతాను నేను. అలాంటిది మన కాంపౌండ్లోనే పెట్టొద్దు, బయట పాడేయండి అని నేను చెప్తున్నాను. సార్ మీరు అన్నీ చెప్తున్నారు, బయట రోడ్ మీద ఎవరు పర్మిషన్ ఇస్తారని మాట్లాడతారు చాలామంది. నేనేమంటున్నానంటే, మీరు అర్థం చేసుకోండి, రోడ్డుకి మీ కాంపౌండ్కి మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది కదా, అందులో స్టోర్ చేసుకోండి, పైన ఫిలప్ చేసేసేయండి.
ఆ దోషం ఏదైనా ఉంటే ఇంటి బయట మీ కాంపౌండ్ అవతల ఉంటుంది, మీకు ఉండదు కదా అని నేను మాట్లాడతాను. ఇది ఒకటో సిస్టమ్. మరి కొంతమంది నా మీద మళ్ళీ వ్యతిరేకంగా కొన్ని వీడియోలు చేశారు. మన సెప్టిక్ ట్యాంక్ రోడ్డు మీద ఎట్లా పెడతామండి, మన ఇంటిలోనే పెట్టుకోవాలంట. మన ఇంట్లో ఎందుకయ్యా నాయనా, నీ బెడ్రూమ్లో బీరువా కింద పెట్టుకోని నేను చెప్పిన. అర్థమైందా పాయింట్? ఇందాక దాని యొక్క కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు మన ఇంట్లో మన కాంపౌండ్లోనే ఉండొద్దు ఆ దరిద్రం, మన ఇంట్లో ఎందుకు పెట్టుకుంటామని మీరు అన్నారు. ఒక వాస్తు మహానుభావుడు నేను చేసిన వీడియోకి వ్యతిరేకమైన వీడియో చేసి రోడ్డు మీద ఎట్లా పెడతారు, మన సెప్టిక్ ట్యాంక్ మన ఇంట్లోనే ఉండాలని చెప్పి వీడియో చేశాడు నా మీద. పెట్టుకో. నేనేమన్నానంటే ఇంట్లో ఎందుకురా నాయన, కాంపౌండ్లో ఎందుకు, బీరువా కింద మంచం కింద పెడితే అయిపోయిందని నేను చెప్పిన. విచిత్రమైనటువంటి ప్రశ్న, దానికి ఆన్సర్. అయితే నేను ఏమంటానంటే టాయిలెట్స్ కూడా ఒక కాంపౌండ్లో నిర్మిస్తే ఒక మూలకి వెళ్ళిపోవాలి, కానీ పూర్తి మూలల్లో ఎప్పుడూ పెట్టొద్దు. ఎందుకంటే మలమూత్రాల వాసన కూడా మనకు తగలకుండా ఇంటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సెప్టిక్ ట్యాంక్ కూడా సేమ్. సో మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి పూర్తి క్లారిఫికేషన్ ఇచ్చారని నేను భావిస్తున్నాను. సెప్టిక్ ట్యాంక్ దాని యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం. చాలా కృతజ్ఞత, ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా, మరో కార్యక్రమంలో మరిన్ని వాస్తు సందేశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.